హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ అందరూ ఎలా అయితే ఉన్నారు కామెంట్ చేసేయండి. ఇదైతే వచ్చేసి కంపెనీ అద్వారా అనమాట. ఇది వాకిన్ రిక్వైర్మెంట్ డ్రైవ్ అనమాట. హైరింగ్ ఫర్ రీసెర్చ్ కన్సల్టెంట్స్ అనమాట. అద్వారాలో వేకెన్సీస్ అయితే చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు. ఇదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి. ఇది ఏంటంటే జాబ్ రోల్ అయితే వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ అనమాట. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ ద క్లినికల్ రీసెర్చ్, వుడ్ లైక్ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ దట్ లెవరేజెస్ strengths, provides equal growth opportunities and appreciate the great work culture. ప్లీజ్ వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్. సో వాక్ ఇన్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. రోల్ అయితే వచ్చేసి రీసెర్చ్ కన్సల్టెంట్ అనమాట. కాంట్రాక్ట్ రోల్ ఇది. 3 to 6 months కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కనుక ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ప్రాజెక్ట్ కంటిన్యూ అయితే వాళ్ళు ఖచ్చితంగా పర్మనెంట్ అయితే చేస్తారు. తెలిసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ, అలానే పర్మనెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మినిమం క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ అనమాట. ఇదేంటి అంటే ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్ గురించి ఉంది. ఇంకా అలానే కొన్ని క్యాన్సర్వి ఇవి చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ ఇంటర్వ్యూస్. మీరు ఇది ఒక్కదానికి పర్టికులర్గా వెళ్ళకండి. వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అవ్వకపోతే బాధపడకుండా ఇంకా వేరే ఏమన్నా ఇంటర్వ్యూస్ ఏమన్నా జరుగుతున్నాయేమో కనుక్కోండి. చాలా స్పెసిఫిక్ కొన్ని రోల్స్కి జరుగుతూ ఉంటాయి అద్వారాలో. బెంగళూరు లొకేషన్. సో ట్రై అయితే చేసేయండి. వాకిన్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి డేట్ అండ్ టైం అయితే ఇచ్చారు. December 15th అనమాట. లొకేషన్ వచ్చేసి అద్వారా ఇండియా. ఇంకా ఇక్కడ ఇచ్చేసారు అడ్రస్ మొత్తం చూసుకోండి, బెంగళూరు. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ యొక్క మెయిల్ ఐడి ఇచ్చాను కదా, india.humanresources@advara.com. సో ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వండి. అంటే ఎవరు ఎలిజిబుల్ అనేది ఏంటంటే మినిమం లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అన్నారు. అంటే లైక్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, డౌట్స్ ఉంటే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారనమాట. December 15th ఫ్రైడే. వాకింగ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసా. క్లినికల్ రీసెర్చ్ ఒకటే కాదు, ఇంకా వేరే కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.